ఒరేయ్ నాకు డౌట్, ఈ ఫిల్మ్ కెమెరాస్ ఎందుకు అంత సౌండ్ చేస్తాయి? నువ్వేమనుకుంటున్నావు? బేసికలీ లోపల ఇంజిన్ సౌండ్ కి గిర్ర అంటది. బేసికలీ నీకు బేసిక్స్ తెలియదు. మరి ఒక ఫిల్మ్ రీల్ కి ఎడ్జెస్ లో ఈ టైనీ రెక్టాంగులర్ హోల్స్ ఉంటాయి కదా, వాటిని పర్వ్స్ అంటారు. పర్ఫరేషన్స్. ప్రతి ఫ్రేమ్ ఈ పర్వ్స్ హెల్ప్ తోనే ఆ ఫ్రేమ్ హోల్డ్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే దీన్ని ఎందులో నన్ను ఫిక్స్ చేయాలా? స్ప్రాకెట్ వీల్ ఉంటుంది, అది ఈ పర్వ్స్ ని పర్ఫెక్ట్ గా హుక్ చేసి కదలకుండా ఉంచుతుంది. ఇది గ్రిప్ లో పట్టుకుంటది కాబట్టి మనం 24 frames per second లో రన్ చేయగలం. ఇది లేకపోతే స్టెబిలిటీ లేనట్టే. కరెక్ట్. మరి లోపల వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్ ప్రాసెస్. బ్రేక్ డౌన్ చేసి చెప్తా. ఒక మెటాలిక్ పుల్ డౌన్ క్లా ఈ పర్వ్స్ లోపలికి హుక్ చేసి ఆ ఫిల్మ్ రీల్ లో ఫ్రేమ్ ని ఒక సెకండ్ కిందకి లాగుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ వరకు ద ఫిల్మ్ స్టాప్స్ డెడ్. షటర్ ఓపెన్ అయ్యి లైట్ ఫ్రేమ్ మీద పడగానే ద సేమ్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. 24 FPS అంటే ఈ సైకిల్ 24 times per second. మరి ఫ్రేమ్ సైజ్ మారితే స్పీడ్ కూడా మారుతుందా? నో, స్పీడ్ ఎప్పుడు చేంజ్ కాదు. ఫ్రేమ్ సైజ్ పెరిగితే పర్వ్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. అండ్ దిస్ ఇస్ వేర్ సినిమా ఫార్మాట్స్ డిఫర్. ఏది కొన్ని ఎగ్జాంపుల్స్? 2 పర్వ్స్ అంటే చిన్న ఫ్రేమ్ టెక్నిస్కోప్, అదే 4 పర్వ్స్ ఉంటే ఇంకొంచెం పెద్ద ఫ్రేమ్ క్లాసిక్ సినిమా స్టాండర్డ్. మరి 70mm ఐమాక్స్ ఉందిగా, ఒక ఫ్రేమ్ లో 15 పర్వ్స్ ఉంటాయి. ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్. ఫిల్మ్ వైడ్ గా హెవీగా ఉంటుంది, అది రన్ చేయడానికి స్ట్రాంగ్ మోటార్స్ అండ్ స్ప్రాకెట్స్ కావాలి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? పర్వ్స్ ఎక్కువైతే మూవ్మెంట్ ఎక్కువ, మూవ్మెంట్ ఎక్కువైతే సౌండ్ ఎక్కువ.